సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2025వ సంవత్సరము ఉత్తరకాండము 101వ సర్గ తన కోరికను మన్నించి అపార సేనావాహినితో వచ్చిన భరతుని అతని కుమారులను సాదరంగా ఆహ్వానించాడు. భరతుని మేనమామ యుధాజిత్తు తన వద్ద ఉన్న సైన్యమును కూడా భరతుని సైన్యముతో కలిపాడు. రెండు సైన్యాలు కలిసి గాంధార దేశము మీదికి యుద్ధానికి వెళ్లాయి. కేకే దేశపురాజు తమ మీదికి యుద్ధానికి వచ్చాడని తెలిసి గంధర్వులు కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యారు. కేకే సేనలకు గంధర్వుల సేనలకు 7 రోజులు యుద్ధం జరిగింది. ఇరు పక్షముల వారు ఖడ్గములను, శక్తి ఆయుధములను, ధనుస్సులను ఉపయోగించి యుద్ధం చేశారు. ఎవరినీ గెలుపు వరించలేదు. తుదకు భరతుడు పరమ దారుణమైన కాలాస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్రము ధాటికి 3 కోట్ల మంది గంధర్వులు నశించిపోయారు. గాంధర్వ దేశము భరతుడు స్వాధీనపరచుకున్నాడు. గాంధర్వదేశములో 2 మహానగరములను నిర్మించాడు భరతుడు. ఒకదానికి తన కుమారుడు తక్షుని రాజుగా చేశాడు. తక్షుని పేర ఆ నగరము తక్షశిల అనే పేరుతో సార్థకము అయింది. ఈ తక్షశిల క్రీస్తు పూర్వము నుండి విశ్వవిద్యాలయ పీఠముగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే చాణక్యుడు చదువుకున్నాడు. అక్కడే ఆచార్యుడుగా పనిచేశాడు. తరువాత మరొక నగరానికి తన 2వ కుమారుడు పుష్కలుడిని రాజుగా చేశాడు. పుష్కలుడి పేరిట ఆ నగరము పుష్కలావతి అని ప్రసిద్ధి చెందింది. తరువాత కుషానుల కాలంలో పురుషపురం అయింది. అదే నేటి పెషావర్ నగరము. ఈ 2 నగరములు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాయి. ఆ 2 నగరములు ధనధాన్యములతోనూ భోగభాగ్యములతోనూ చక్కని ఉద్యానవనములతోనూ విశాలమైన రాజవీధులతోనూ ఎత్తైన గృహములతోనూ దేవాలయములతోనూ అలరారాయి. భరతుడు 5 సంవత్సరములు అక్కడే ఉండి తరువాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. రామునితో తాను గంధర్వులను ఎలా జయించినది, ఎలా 2 నగరములను నిర్మించినది, వాటికి తన కుమారులను పట్టాభిషిక్తులను చేసినది వివరంగా చెప్పాడు. రాముడు భరతుడు చెప్పిన మాటలను విని చాలా సంతోషించాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 101వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 102వ సర్గ. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, నీ కుమారులు అంగదుడు, చంద్రకేతువు బాగా ధర్మము తెలిసినవారు, వీరులు, పరాక్రమవంతులు, రాజ్యపాలనకు తగనవారు. వారిని కూడా రాజ్యాభిషిక్తులను చేస్తే వారు కూడా సుఖంగా ఉంటారు. వారికి తగిన రాజ్యములను గురించి ఆలోచించు. వారికి సరిహద్దులలో ఉన్న రాజుల నుండి ఎలాంటి భయము తగాదాలు ఉండకూడదు. ఆ రాజ్యము సకల సౌభాగ్యములతో సమృద్ధిగా ఉండాలి. అటువంటి రాజ్యము కొరకు అన్వేషించు అని అన్నాడు రాముడు. ఆ మాటలు విని భరతుడు ఇలా అన్నాడు. రామ, కారుపథము అనే దేశము ఉంది. అది సస్యశ్యామలంగా ఉంది. దానికి శత్రురాజుల వలన భయం లేదు. అక్కడ మనము ఒక రాజధానిని నిర్మించి దానికి అంగదుని రాజుగా చేద్దాము. చంద్రకేతువునకు మరొక నగరమును నిర్మింది దానికి ఆయనను పట్టాభిషిక్తుని చేద్దాము అని అన్నాడు. రాముడు వెంటనే ఆ దేశము మీద యుద్ధము ప్రకటించి ఆ రాజ్యమును స్వాధీనము చేసుకున్నాడు. అంగదుని కొరకు అంగదీయము అనే పురమును నిర్మించాడు. దానికి అంగదుని రాజును చేశాడు. చంద్రకేతువు కొరకు అమరావతిని తలదన్నే మరొక నగరమును నిర్మింపజేశాడు. దానికి చంద్రకేతుని రాజుగా చేశాడు. ఇరువురి పట్టాభిషేక మహోత్సవములు వైభవంగా జరిపించాడు రాముడు. అంగదునికి రక్షణగా లక్ష్మణుడు, చంద్రకేతుకు రక్షణగా భరతుడు వెళ్లారు. లక్ష్మణుడు, భరతుడు వారి దగ్గర 1 సంవత్సరము పాటు ఉండి అంగదుడు, చంద్రకేతు వారి రాజ్యములలో స్థిరపడిన తరువాత అయోధ్యకు తిరిగి వచ్చారు. ఆ ప్రకారంగా 10,000 సంవత్సరములు గడిచిపోయాయి.
రాముడు అయోధ్యను పాలిస్తుంటే లక్ష్మణుడు భరతుడు రామునికి సాయంగా ఉంటూ ముగ్గురు 3 అగ్నులవలె ప్రకాశించారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 102వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 103వ సర్గ. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు కాలపురుషుడు ఒక ముని రూపంలో రాముని వద్దకు వచ్చాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు, లక్ష్మణ, నేను ఒక మహానుభావుని దూతను. ఆ మహానుభావుడు ఎవరో చెప్పను, నేను వచ్చినట్టు రామునికి తెలియజెయ్యి అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే వెళ్లి ఈ విషయం రామునికి తెలిపాడు. ఆ మునికి స్వాగత సత్కారాలు చెయ్యమని రాముడు లక్ష్మణుని ఆదేశించాడు. లక్ష్మణుడు ఆ మునిని సాదరంగా రాజమందిరములోని ఆహ్వానించాడు. అర్ఘ్యము పాద్యము ఆసనము ఇచ్చి సత్కరించాడు. రాముడు వచ్చి కాలపురుషునికి నమస్కరించాడు. కాలపురుషుడు రాముని ఆశీర్వదించాడు. రాముడు కాలపురుషునితో ఇలా అన్నాడు, ఓ మహాముని, తమరు ఎవరి దూతగా వచ్చారో వారి యొక్క వాక్కులు నాకు వినిపించు అని అడిగాడు. రామ, నేను చెప్పబోవు విషయములు అత్యంత రహస్యములు, వాటిని ఎవరూ వినకూడదు. మనము మాటలాడుకుంటున్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చినా, మనలను చూచినా, మనము మాట్లాడుకునే మాటలను విన్నా వారిని నీవు చంపాలి. దీనికి ఒప్పుకుంటేనే నేను నీతో మాట్లాడుతాను అని అన్నాడు. రాముడు దానికి అంగీకరించాడు. లక్ష్మణుని పిలిచాడు. లక్ష్మణ, నేను ఈ మునితో కొన్ని రహస్యములు మాట్లాడవలసి ఉన్నది. నీవు ద్వారపాలకుని పంపివేసి నీవే స్వయంగా ద్వారము వద్ద ఉండు. ఎవరిని ఎట్టి పరిస్థితులలోగాని లోపలకు రానియకు. నీవు కూడా నేను పిలిచేంతవరకు లోపలకు రాకు. ఇది నా ఆజ్ఞ. దీనిని అతిక్రమిస్తే మరణదండన విధింపబడుతుంది అని అన్నాడు. లక్ష్మణుడు అంగీకరించాడు. రాముడు ఆదేశించిన ప్రకారము ద్వారపాలకుని పంపివేసి తానే స్వయంగా ద్వారము దగ్గర ఉన్నాడు. రాముడు కాలపురుషుని వద్ద కూర్చుని ఇంక తమరు చెప్పడం ప్రారంభించండి అని అన్నాడు. రాముడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 103వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 104వ సర్గ. రామ, నేను కాలపురుషుడను. నేను బ్రహ్మదేవుడు పంపగా నీ వద్దకు వచ్చాను. నీతో బ్రహ్మదేవుడు ఈ మాటలు చెప్పమన్నాడు. రామ, లోకరక్షణార్థము నీవు రామావతారము ఎత్తావు. నీవు శ్రీమహావిష్ణువు. కల్పాంతంలో ఈ లోకం అంతా జలమయం కాగా నీవు ఆ జలంలో శయనించి ముందుగా నన్ను సృష్టించావు. తరువాత ఆదిశేషుని సృష్టించావు. మధు, కైటభులు అనే రాక్షసుల ఎముకలతో ఈ భూమి పర్వతములతో నిండిపోయింది. నీ నాభిలో నుండి పుట్టిన పద్మములో నుండి నేను ఉద్భవించాను. నువ్వు నన్ను ప్రజాపతిగా నియమించావు. అప్పుడు నేను నిన్ను ప్రార్థించాను. నీ గురించి తపస్సు చేశాను. అప్పుడు నువ్వు నీ తేజస్సును నాకు ప్రసాదించావు. తరువాత నీవు విష్ణుత్వమును పొంది సర్వవ్యాపకుడవు అయ్యావు. నీవు అదితి గర్భంలో నుండి ఉపేంద్రుగా అవతరించి దేవతలకు సాయం చేశావు. ముల్లోకములలో ఉన్న ప్రాణులు రావణుని చేత నానా బాధలు పడుతుండగా రావణ సంహారము కొరకు నీవు రామునిగా అవతరించావు. 11,000 సంవత్సరములు భూమి మీద నివసిస్తానని నియమం పెట్టుకున్నావు. నీ నియమం పూర్తి అయింది. నీవు ఇంక వైకుంఠమునకు రావలసిన సమయం ఆసన్నమైంది. రామ, నీకు ఇంకా భూలోకంలో ఉండి ప్రజలను రక్షించవలే అని కోరిక ఉంటే అలాగే చెయ్యి. నీవు సర్వాధికారివి. అలా కాకుండా అవతార పరిసమాప్తి చెయ్యదలుచుకుంటే రామావతారము చాలించి వైకుంఠమునకు వచ్చి దేవతా గణములను పాలించు. రామ, ఇది బ్రహ్మదేవుని సందేశము అని అన్నాడు కాలపురుషుడు. కాలపురుషుని మాటలు సావధానంగా విన్న రాముడు ఇలా అన్నాడు. బ్రహ్మదేవుని పలుకులు నీ నోట వినడం నాకు చాలా ఆనందం కలిగించింది. నేను వచ్చిన పని పూర్తి అయింది. 3 లోకములు సురక్షితంగా ఉన్నాయి. నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే చేరుకుంటాను. ఈ విషయంలో మరో ఆలోచన లేదు. భూలోకంలో ఎంత కాలం ఉన్నా చివరకు నేను దేవతలను పాలించవలసిన వాడినే కదా అని అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 104వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
ఉత్తరకాండము 105వ సర్గ. రాముడు ఈ ప్రకారంగా కాలపురుషునితో మాట్లాడుతూ ఉండగా దుర్వాసుడు లక్ష్మణుడు నిలబడి కాపలా కాస్తున్న ద్వారం వద్దకు వచ్చాడు. కుమారా, నేను వెంటనే రాముని చూడాలి, నా రాకను గురించి రామునికి తెలియజేయి, లేకపోతే నన్ను లోపలికి పోనివ్వు అని అన్నాడు. లక్ష్మణుడు దుర్వాసునికి వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు. మహాత్మా, నన్ను మన్నించండి. తమరు ఏ పని మీద వచ్చారో చెబితే దానిని నేనే తమరికి చేసి పెడతాను. రాముడు ప్రస్తుతము మరొక అవసరమైన పని మీద ఉన్నాడు. తమరు కొంచెం సేపు నిరీక్షించండి, రాముడే బయటకు వస్తాడు అని అన్నాడు. లక్ష్మణుడు దుర్వాసుడు కోపంతో మండిపోయాడు. కళ్ల నుండి నిప్పులు రాలుతున్నట్టు లక్ష్మణుని వంక చూచాడు. లక్ష్మణ, నేను వచ్చానని తక్షణమే రామునికి తెలియజేయి, లేకపోతే రాముని, నిన్ను, నీ సోదరులను, సుతులను, నీ రాజ్యమును సర్వనాశనం అయ్యేట్టు శపిస్తాను. నేను నా కోపాన్ని అణచుకోలేకపోతున్నాను అని ఉరిమాడు దుర్వాసుడు. లక్ష్మణుడు మనసులో ఇలా అనుకున్నాడు. రాముడి దగ్గరకు వెళితే నన్ను ఒకడినే రాముడు చంపుతాడు. రాముడి దగ్గరకు వెళ్ళకపోతే ఈ ముని అందరినీ సర్వనాశనం చేస్తాడు. నా ఒక్కడి ప్రాణం కోసం ఇంతమందిని బలిపెట్టలేను, నేనే వెళతాను అని అనుకున్నాడు. ద్వారం తీసుకుని లోపలకు వెళ్లాడు. కాలపురుషుడు మాట్లాడటం ఆపేశాడు. రాముడు లక్ష్మణుని చూచాడు. కాలపురుషుడు వెళ్లిపోయాడు. లక్ష్మణుడు దుర్వాసుని రాక గురించి రామునికి చెప్పాడు. రాముడు వెంటనే దుర్వాసుని వద్దకు వచ్చాడు. ఆయనను సత్కరించాడు. రాముని చూడగానే దుర్వాసుని కోపం ఎగిరిపోయింది. ఏమీ లేదు రామా, నేను ఒక వ్రతం చేశాను. ఈనాటితో అది పరిసమాప్తి అయింది. నీ ఇంట్లో భోజనము చేయవలెనని వచ్చాను. ఇప్పుడు ఈ క్షణంలో ఏది ఉంటే అది పెట్టు, తింటాను అని అన్నాడు దుర్వాసుడు. రాముడు వెంటనే దుర్వాసునికి భోజన ఏర్పాట్లు చేశాడు. దుర్వాసుడు రాముని మందిరములో భోజనము చేసి వెళ్లిపోయాడు. అప్పుడు రాముడికి కాలపురుషుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. శోకంతో కుంగిపోయాడు. కాలపురుషునికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తను లక్ష్మణునికి మరణదండన విధించాలి, ఎలాగో అని దుఃఖిస్తున్నాడు. రాముడికి నోట మాట రావడం లేదు. మౌనంగా తనలో తాను కుమిలిపోతున్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 105వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 106వ సర్గ. చింతాక్రాంతుడై ఉన్న రాముని చూచి లక్ష్మణుడు ఇలా అన్నాడు. రామ, కాలగతిని ఎవరు మార్చగలరు? అంతా విధిలిఖితము. అలా జరగాల్సి ఉంది, జరిగింది. లేకపోతే ఆ సమయంలోనే దుర్వాసుడు అక్కడకు రావలెనా? నీ నియమము ప్రకారము నీవు నన్ను చంపాలి. చంపు, సందేహించకు. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే నరకానికి పోతారు అని నీవే కదా పదే పదే చెబుతావు. కాబట్టి నీవు అన్నమాట నెరవేర్చుకో అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుని మాట విన్న సభాసదులు ఏమీ మాట్లాడలేదు. కుల గురువు వశిష్ఠుడు లేచి ఇలా అన్నాడు. ఈ విషయం గురించి నాకు ముందే తెలుసు. కాబట్టి లక్ష్మణుడి చంపడం కన్నా దేశబహిష్కరణ ఉత్తమము. రామా, నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చు. ధర్మస్వరూపుడవు నీవే. ధర్మం తప్పితే ఇంక ప్రజలు ఎలా ధర్మం పాటిస్తారు? నీవే ధర్మం తప్పితే మూడు లోకములు ధర్మం తప్పుతాయి. నీవు ఇప్పుడు లక్ష్మణుని విడిచిపెట్టడం ద్వారా ధర్మం రక్షింపబడుతుంది. ఎందుకంటే లక్ష్మణుడు సత్పురుషుడు. నీ తమ్ముడు వధించడం, విడిచిపెట్టడం రెండూ సమానమే. కాబట్టి లక్ష్మణుని వదిలిపెట్టు, నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది అని అన్నాడు వశిష్ఠుడు. రాముడు ఆలోచించి ఇలా అన్నాడు. కుల గురువు వశిష్ఠుల వారు చెప్పినది యథార్థము. వధించడం, విడిచిపెట్టడం రెండూ సమానమే. కాబట్టి నేను లక్ష్మణుని వదిలివేస్తున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న లక్ష్మణుడికి ఒక్కసారిగా కళ్ల నిండుగా నీళ్లు వచ్చాయి. పుట్టినప్పటి నుండి ఒక్కరోజు కూడా రాముని విడిచి ఉండలేదు. కాని ఈరోజు రాముని శాశ్వతంగా విడిచిపెట్టవలసి వచ్చింది. దీనికన్నా మరణం మేలుకదా అని అనుకున్నాడు. కాని రామాజ్ఞను తప్పకూడదు. అందుకని ఇంటికి కూడా వెళ్లకుండా అటు నుండి అటే బయటకు వెళ్లిపోయాడు.
సరైనది తీరానికి వెళ్లాడు. ఒక సమతల ప్రదేశంలో కూర్చున్నాడు. శరీరములోని నవరంధ్రములను నిగ్రహించాడు. ఊపిరి బయటకు పోకుండా బెగపట్టాడు. లక్ష్మణుడికి ఉచ్ఛ్వాసము నిశ్వాసము నిలిచిపోయాయి. యోగ సమాధిలో ఉన్నాడు లక్ష్మణుడు. ఇంద్రుడు, దేవతలు లక్ష్మణుని సశరీరంగా స్వర్గానికి తీసుకుని పోయారు. దేవతలందరూ విష్ణువులో 4వ అంశ తిరిగి స్వస్థానము చేరిందని సంతోషించారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 106వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 107వ సర్గ. లక్ష్మణుని వదిలివేసిన తరువాత రాముడు ఏకాకి అయ్యాడు. రాజసభకు వచ్చాడు. రాజసభలో ఉన్న మంత్రులు, సేనాపతులు, పురప్రముఖులను ఉద్దేశించి ఇలా అన్నాడు: నేను భరతుని అయోధ్యకు రాజ్యాభిషిక్తుని చేసి వానప్రస్థము వెళ్లదలుచుకున్నాను. లక్ష్మణుడు పోయిన మార్గములోనే నేను పోతాను అని అన్నాడు. రాముని నిర్ణయం విని సభాసదులు నిశ్చేష్టులయ్యారు. కొంతమంది మూర్ఛపోయారు. భరతునికి ఏమి మాట్లాడాలో తోచలేదు. రామా, నీవులేని ఈ రాజ్యము నాకు అవసరం లేదు. నాకు నీ తోటిదే లోకము. తమరు ఒక పని చేయండి. కుసుని దక్షిణ కోసల దేశమునకు, లవుని ఉత్తర కోసల దేశమునకు పట్టాభిషిక్తులుగా చేయండి. వెంటనే శత్రుఘ్నుని వద్దకు వార్తాహరులను పంపుదాము. శత్రుఘ్నుడు కూడా మనతో వస్తాడు అని అన్నాడు భరతుడు. ఆ మాటలు విన్న వశిష్ఠుడు మౌనంగా ఉన్న సభికులను చూచి రామునితో ఇలా అన్నాడు: రామ, ఇన్నాళ్లు అయోధ్యను పాలించావు. ఇప్పుడు వానప్రస్థము వెళతాను అంటున్నావు. ఈ సభికులు ఎలా చెబితే అలా చెయ్యడం ఉత్తమము. ప్రజల మాట పాలకులకు శిరోధార్యము కదా అని అన్నాడు వశిష్ఠుడు. రాముడు సభాసదులను చూచి ఇలా అన్నాడు: సభాసదులారా, నేను నా తమ్ములతో వానప్రస్థము వెళ్లదలుచుకున్నాను. మీ అభిప్రాయము ఏమి అని అడిగాడు. సభికులంతా ముక్తకంఠంతో మీరు ఎక్కడికి పోతే మేము అక్కడికే వస్తాము. మేమే కాదు, మా భార్యాపుత్రులతో మిమ్ములను అనుసరిస్తాము. మీరు ఎక్కడికి పోతే అక్కడకు వస్తాము. మీరు లేని అయోధ్యలో మేము ఉండలేము. మిమ్ము అనుసరించి ఉండటమే మాకు ఆనందము. మీరు ఎక్కడ ఉంటే అదే మాకు అయోధ్య, అదే మాకు స్వర్గము అని అన్నారు. రాముడు అందుకు సమ్మతించాడు. తరువాత కుశలవుల పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చకాచకా చేశారు. కుసుని దక్షిణ కోసల దేశమునకు, లవుని ఉత్తర కోసల దేశమునకు రాజులుగా అభిషేకించారు. వింధ్య పర్వత సమీపములో కుశావతి అనే నగరము రాజధానిగా దక్షిణ కోసల దేశమునకు కుసుడు అభిషిక్తుడు అయ్యాడు. శ్రావస్తి అనే నగరము రాజధానిగా లవుడు ఉత్తర కోసల దేశమునకు అభిషిక్తుడు అయ్యాడు. రాముడు వారికి వేలకొలది అశ్వములను, ఏనుగులను, రథములను, అపారమైన ధనరాశులను ఇచ్చాడు. రాముడు కుశలవులను వారి వారి రాజధాని నగరములకు సాగనంపాడు. శత్రుఘ్నుని కొరకు దూతలను పంపాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 107వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 108వ సర్గ. రాముడు పంపిన దూతలు మధురా నగరమునకు వెళ్లారు. 3 రోజులు ప్రయాణం చేసి మధురా నగరం చేరుకున్నారు. అయోధ్యలో జరిగిన పరిణామాలన్నీ విశదంగా శత్రుఘ్నుడికి చెప్పారు. రాముడు చేసిన ప్రతిజ్ఞను అనుసరించి రాముడు లక్ష్మణుని వదిలివేయడం, కుశలవుల పట్టాభిషేకము, రాముని వానప్రస్థ నిర్ణయము, అయోధ్యలోని పౌరులందరూ రాముని అనుసరించడానికి నిర్ణయం తీసుకోవడం, అయోధ్యానగరం నిర్మానుష్యం కాబోతోందన్న విషయము అన్నీ వివరంగా చెప్పారు. శత్రుఘ్నుని త్వరగా బయలుదేరమని తొందర చేశారు. శత్రుఘ్నునికి విషయం అర్థం అయింది. తాను కూడా రాముని అనుసరించవలసిన సమయం వచ్చిందని తెలుసుకున్నాడు. వెంటనే మంత్రులను, పురోహితులను, పురప్రముఖులను పిలిపించాడు. అయోధ్యలో జరిగిన పరిణామాలన్నీ వారికి వివరించాడు. తాను కూడా రాముని అనుసరించవలసిన సమయం వచ్చిందని తెలియజేశాడు. వెంటనే శత్రుఘ్నుడు తన కుమారులను ఇద్దరినీ రాజ్యాభిషిక్తులను చేశాడు. పెద్ద కుమారుడు సుబాహువును మధురకు, చిన్నవాడు శత్రుఘాతిని వైదిశ నగరానికి రాజులుగా చేశాడు. తనకు ఉన్న ధనాగారమును, సైన్యమును 2 భాగాలుగా చేసి 2 కుమారులకు సమంగా పంచి ఇచ్చాడు. 2 కుమారులను వారి వారి రాజధానులకు పంపి తాను అయోధ్యకు బయలుదేరాడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు అయోధ్యకు చేరేటప్పటికీ
రాముడు తెల్లని వస్త్రములు ధరించి మునుల మధ్య కూర్చుని ఉన్నాడు. శత్రుఘ్నుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామా, నేను కూడా నిన్ను అనుసరిస్తాను. నా కుమారులిద్దరినీ పట్టాభిషిక్తులను చేసి వచ్చాను. నీవు ఎక్కడికి పోతే అక్కడకు నేను వస్తాను అని అన్నాడు. రాముడు దానికి సమ్మతించాడు. రాముని వానప్రస్థ నిర్ణయము దావాగ్నిలా అటు కిష్కింధకు ఇటు లంకకు పాకిపోయింది. కిష్కింధ నుండి సుగ్రీవుడు, హనుమంతుడు మొదలగు వానరులు, లంక నుండి విభీషణుడు, రామభక్తులైన రాక్షసులు అయోధ్యకు చేరుకున్నారు. వానరులు రాక్షసులు అందరూ రామునికి నమస్కరించి ఇలా అన్నారు, రాజా, మేము కూడా నీతో వస్తాము. మేము లేకుండా నీవు ఒక్కడివే వెళితే మమ్ములను చంపినంత ఒట్టు అని ఒట్టు కూడా పెట్టుకున్నారు. సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు, రామ, నేను కూడా అంగదుని కిష్కింధకు పట్టాభిషిక్తుని గావించి రాజ్యము అతనికి అప్పగించి వచ్చాను. నేను కూడా నిన్ను అనుసరిస్తాను, కాదనకు అని అన్నాడు. రాముడు ఆ మాటలకు చలించిపోయాడు. మిత్రమా, సుగ్రీవా, నేను కూడా అంతే. నీవు లేకుండా స్వర్గమునకు కూడా వెళ్లను. నీవు నాతో రావచ్చును అని అన్నాడు. రాముడు విభీషణుని చూచి ఇలా అన్నాడు, విభీషణ, నీవు లంకలో లేకపోతే లంకకు దిక్కు ఎవ్వరు? కాబట్టి నీవు లంకకు పోయి లంకను పాలించు. నీతో నాకు ఉన్న స్నేహభావంతో నిన్ను ఆదేశిస్తున్నాను. నీవు వెంటనే లంకకు వెళ్ళు. నా మాటకు ఎదురు చెప్పవద్దు. నీకు ఆ జగన్నాథుడే శరణ్యము. నీవు నిరంతరము ఆ జగన్నాథుని ఆరాధించు, భజించు, నీకు శుభం కలుగుతుంది అని అన్నాడు. విభీషణుడు రాముని ఆదేశమును శిరసావహించాడు. రాముడు హనుమంతుని తన దగ్గరగా పిలిచి ఇలా అన్నాడు, హనుమా, నీకు బ్రహ్మదేవుడు దీర్ఘాయువును ఇచ్చాడు. నీవు బ్రహ్మగారి మాటను వృధా చేయకు. రామాయణము ఈ లోకములో ప్రచారంలో ఉన్నంతవరకు నీవు జీవించి ఉంటావు. నీవు చిరంజీవివి అని ఆశీర్వదించాడు రాముడు. ఆ మాటలు విన్న హనుమ రామునితో ఇలా అన్నాడు, రామ, నీవు చెప్పినట్లే చేసెదను. రామకథ ఈ లోకములో నిలిచి ఉన్నంతవరకు నేను కూడా భూమి మీద జీవించి ఉండెదను అని అన్నాడు. తరువాత రాముడు జాంబవంతునికి, మైందునికి, ద్వివిధునికి వారు కలియుగము వచ్చువరకు జీవించి ఉందురని వరం ఇచ్చాడు. వారు తప్ప మిగిలిన వానరములను, ఎలుగుబంట్లను తనతో రావడానికి అనుజ్ఞ ఇచ్చాడు రాముడు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 108వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఉత్తరకాండము 109వ సర్గ. మరునాడు తెల్లవారగానే రాముడు పురోహితుని పిలిచి ఇలా అన్నాడు, ఇంక నేను బయలుదేరు సమయం ఆసన్నమైంది. నా ముందు బ్రాహ్మణులు అగ్నిహోత్రము తీసుకుని నడుస్తారు. నేను వాజపేయము చేసినందుకు లభించిన వాజపేయ ఛత్రము నా ముందు తీసుకువెళ్ళండి అని ఆదేశించాడు. కులగురువు వశిష్ఠుడు రాముని వానప్రస్థమునకు చేయవలసిన క్రతువులు అన్నీ పూర్తి చేశాడు. తరువాత రాముడు తెల్లని వస్త్రములు ధరించి దర్బలు చేత పట్టుకుని సరియు నదీ తీరానికి వెళ్లాడు. రాముడు మౌనంగా నడుస్తున్నాడు. ఎవరితో ఏమీ మాట్లాడటం లేదు. రాముని ధనస్సు కోదండము మనుష్య రూపము ధరించి రాముని వెంట నడిచింది. వేదములు, గాయత్రి, ఓంకారము, వషట్కారములు అందరూ బాహ్మణ రూపములతో రాముని అనుసరించారు. ఋషులు, మునులు, బ్రాహ్మణులు రాముడిని అనుసరించి వెళుతున్నారు. వారి వెంట అంతఃపుర స్త్రీలు, పరిచారికలు వెళుతున్నారు. భరతుడు, శత్రుఘ్నుడు తమ అంతఃపుర కాంతలతో కలిసి తమ తమ అగ్నిహోత్రములతో సహా రాముని వెంట వెళుతున్నారు. వారి వెనుక మంత్రులు, సేనాధిపతులు, సామంతులు, వారి అనుచరులు, భార్యాపిల్లలతో కలిసి రాముని వెంట వెళుతున్నారు. రాముని వెంట వెళుతున్న స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు అంతా అమితోత్సాహంతో రాముని అనుసరిస్తున్నారు. రాముడు ఎక్కడకు వెళ్లితే అక్కడకు వెళ్లడానికి సిద్ధమే అన్నట్టు రాముని వెంట వెళుతున్నారు. వారిలో అయ్యో ఎందుకు వెళుతున్నామా అని అనుకున్నవాడు లేడు. ఎవరికీ దుఃఖము లేదు. అందరూ ఆనందంతో రాముని అనుసరిస్తున్నారు. రాముడు వెళుతున్న దారిలో ఉన్న పల్లెలలో ఉన్న ప్రజలు కూడా తమ తమ పనులు వదిలిపెట్టి రాముని అనుసరించారు. అయోధ్యలో ఉన్న ప్రజలు అందరూ రాముని అనుసరించారు. వారి వెంట వానరములు, భాల్లుకములు, రాక్షసులు అనుసరించారు.
రాముడు వెళుతుంటే వృక్షములు, కొండలు గుట్టలు కూడా కన్నీరు కార్చాయి. ఇంతెందుకు, అయోధ్య నగరంలో గాలి పీల్చే ఒక్క ప్రాణి కూడా లేదు. అన్నీ రాముని అనుసరించాయి. అయోధ్య నిర్మానుష్యం అయింది. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 109వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 110వ సర్గ. అయోధ్యకు 1.5 యోజనముల దూరంలో ఉన్న సరయూ నదీ తీరానికి చేరుకున్నాడు రాముడు. ఆ కాలంలో సరయూ నది పవిత్ర జలాలతో నిండుగా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో సహా రాముడు వద్దకు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. బ్రహ్మదేవుని తేజస్సుతో ఆకాశం అంతా తేజోమయం అయింది. దేవతలు రాముని మీద పుష్పవర్షము కురిపిస్తున్నారు. వాయుదేవుడు మందంగా వీస్తున్నాడు. గంధర్వులు మృదుమధురంగా గానం చేస్తున్నారు. అప్సరసలు నృత్యం చేస్తున్నారు. బ్రహ్మదేవుడు ఆకాశము నుండి రామునికి వినబడేటట్టుగా, ఓ శ్రీ మహావిష్ణు, స్వర్గలోకానికి నీకు స్వాగతం. మా భాగ్యవశంతో మరలా నీవు స్వర్గలోక ప్రవేశం చేస్తున్నావు. రామ, నీ సోదరులతో సహా నీ పూర్వదేహంలో ప్రవేశించు. నీవు నిరాకారము, సర్వవ్యాపకము అయిన వైష్ణవ తేజంలో కాని, శుద్ధ సత్వగుణ ప్రధానమైన బ్రహ్మస్వరూపములో గాని ప్రవేశించు. నీ ఇష్టం అని పలికాడు బ్రహ్మ. రాముడు తన తమ్ములతో సహా సర్వవ్యాపకము అయిన వైష్ణవ తేజంలో సశరీరంగా ప్రవేశించాడు. రామావతారం పరిసమాప్తి అయింది. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతి. విష్ణుతేజంలో లీనమైపోయిన రాముని దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మరుద్గణములు, ఇంద్రుడు, అగ్ని, ఋషులు, గంధర్వులు, అప్సరసలు, గరుడు, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు మొదలగు వారు భక్తితో పూజించారు. రాముడు వైష్ణవ తేజంలో ప్రవేశించడంతో స్వర్గం పరిపుష్టమైంది. వైష్ణవ తేజంలో ప్రవేశించిన రాముడు బ్రహ్మతో ఇలా అన్నాడు: నాతో పాటు అయోధ్యావాసులు, వానరులు, రాక్షసులు ఇంకా చాలామంది వచ్చారు. నా మీద భక్తితో వారు నన్ను అనుసరించారు. నా కోసం తమ శరీరాలను వదిలిపెట్టారు. వారందరికీ ఉత్తమ లోకములు ప్రసాదించు అని పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వారికోసం సంతానకము అనే లోకాన్ని సృష్టించాడు. వారిని ఆ లోకానికి పంపాడు. ఓ విష్ణు, నిన్ను అనుసరించి నీకోసం దేహాలు వదిలిన ప్రాణులన్నీ సంతానకము అనే పుణ్యలోకాన్ని పొందుతారు అని అన్నాడు. బ్రహ్మవాక్కు ప్రకారము రాముని అనుసరించిన వారందరూ సంతానకమనే లోకంలోకి ప్రవేశించారు. సుగ్రీవుడు సూర్యలోకంలో ప్రవేశించాడు. దేవతా అంశలతో పుట్టిన వానరులు తమ తమ పితృ అంశలలో ప్రవేశించారు. బ్రహ్మదేవుడు ఈ విధంగా పలుకుతూ ఉంటే రామునితో వచ్చిన అయోధ్యావాసులు సరయూ నదిలో ప్రవేశించారు. తమ తమ మానుష శరీరాలను వదిలిపెట్టి దేవతలు తెచ్చిన విమానాలలో ఎక్కి సంతాన లోకమునకు వెళ్లిపోయారు. కేవలం మానవులే కాదు, రాముని అనుసరించిన పశువులు, మృగములు, పక్షులు కూడా సరయూ నదిలో దూకి ప్రాణత్యాగము చేసి ఉత్తమ లోకములకు వెళ్లిపోయాయి. సరయూ నది జలాలను తాకిన వెంటనే వాటికి ముక్తి లభించింది. రాముని వెంట వచ్చిన ప్రాణులన్నింటికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించి బ్రహ్మదేవుడు దేవతలతో సహా బ్రహ్మలోకమునకు వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 110వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 111వ సర్గ. శ్రీమద్ రామాయణ మహాత్మ్యము. ఉత్తరాఖండ సహితమైన ఈ రామాయణ మహాకావ్యము బ్రహ్మపూజితము. రామాయణము అనే పేరుతో ఈ మహాకావ్యము వాల్మీకి మహర్షి చేత రచింపబడినది. ఈ అనంత విశ్వంలో అణువు అణువునా వ్యాపించి ఉన్న శ్రీమహావిష్ణువు రామావతారము చాలించి తన పూర్వరూపమైన విష్ణుతేజమును పొందాడు. స్వర్గంలో ప్రతిష్ఠితుడయ్యాడు. ఇది శ్రీమహావిష్ణువు రామావతార చరిత్ర. దీని స్వర్గలోకములో దేవతలు, మునులు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు నిత్యం పారాయణ చేస్తుంటారు. ఈ రామాయణ కావ్యము చదివినా, వినినా, గానం చేసినా వారికి ఆయుష్షు వృద్ధి అవుతుంది. నిత్య సౌభాగ్యంతో తులతూగుతారు. పుత్రసంతానం కలుగుతుంది. ధనము లేని వారికి ధనము వృద్ధి చెందుతుంది. ఈ రామాయణ కావ్యంలో కనీసం ఒక్క శ్లోకం చదివినా వారు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి. అంతేకాదు,
ప్రతిదినము పాపం చేసేవాడు కూడా రోజు ఈ రామాయణంలో ఒక్క శ్లోకం చదివితే ఆ రోజు చేసిన పాపాలు పోతాయి. ఈ రామాయణ కావ్యము వేదముతో సమానమైనది. శ్రాద్ధ సమయములలో రామాయణము పఠించతగనది. ఈ రామాయణము బ్రాహ్మణుల చేత చదివించుకొనవలెను. చదివిన వారికి గోవులు, బంగారము, ధనము దానంగా ఇవ్వాలి. ఈ రామాయణము చదివినవాడు సంతోషిస్తే దేవతలు కూడా సంతోషిస్తారు. ఆయుష్ను పెంచే ఈ రామాయణమును చదివే వాడు పుత్ర పౌత్ర సమేతంగా ఈ లోకంలో పూజింపబడతాడు. మరణించిన తరువాత ఉత్తమ లోకములను పొందుతాడు. ఉదయం సమయంలో గాని, మధ్యాహ్న సమయంలో గాని, సాయం సమయంలో గాని రామాయణము పఠించువాడు ఎన్నటికీ చెడిపోడు. ఈ రామాయణములో కనీసం ఒక్క సర్గ చదివినా వినినా 1000 అశ్వమేధయాగములు చేసిన పుణ్యం లభిస్తుంది. రామాయణము వింటే గంగానదిలో స్నానం చేసిన పుణ్యము, కాశీ, గయా, ప్రయాగ మొదలగు క్షేత్రములు దర్శించిన పుణ్యము లభిస్తుంది. రామాయణము చదివినా, విన్నా వానికి గ్రహణ కాలములో కురుక్షేత్రములో బంగారము దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ రామాయణాన్ని శ్రద్ధతో చదివినా, విన్నా మరణానంతరము వాడు విష్ణు సాయుజ్యము పొందుతాడు. అతని భార్యాపుత్రులు సంతానముతోనూ సంపదలతోనూ వృద్ధి పొందుతారు. ఈ రామాయణ మహాకావ్యము గాయత్రీ స్వరూపము. ఈ సత్యమును గ్రహించి రామాయణమును పరిశుద్ధమైన అంతఃకరణముతో చదవాలి. రామాయణము ప్రతిదినము పఠించేవాడు దీర్ఘాయుష్యును పొందుతాడు. కాబట్టి ప్రతి మానవుడు ప్రతిరోజు రాముని స్మరించాలి, రాముని ధ్యానించాలి, రామాయణము చదవాలి, ఇతరులకు వినిపించాలి. రామాయణమును చదివినవారే కాదు, వారి తండ్రులు, తాతలు, ముత్తాతలు కూడా విష్ణు సాయుజ్యం పొందుతారు. చదివినవారి పుణ్యం వారికి లభిస్తుంది. రామాయణ మహాకావ్యము ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 పురుషార్థములను ఇస్తుంది. కాబట్టి రామాయణ నిత్య పారాయణము ప్రతి మానవుని కర్తవ్యము. రాముని అవతార పరిసమాప్తి అయిన తరువాత చాలా సంవత్సరములు అయోధ్య నిర్మానుష్యంగా ఉంటుంది. తరువాత ఋషభుడు అనే రాజు వచ్చి అయోధ్యను పాలిస్తాడు. క్రమక్రమంగా అయోధ్య మనుష్యులతో, ఇతర ప్రాణులతో క్రిక్కిరిసిపోతుంది. అయోధ్య భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. భవిష్యత్ కథతోనూ ఉత్తరకాండతోనూ నిండిన ఈ రామాయణ కావ్యము ప్రచేతసుని పుత్రుడైన వాల్మీకి మహర్షిచేత రచింపబడి, బ్రహ్మచేత ఆమోదింపబడి, దీనిని పఠించిన, విన్న సర్వజనులకు ఆయుర్వర్ధకము, మంగళకరము అవుతుంది. ఇది బ్రహ్మవాక్కు. ఈ విషయాన్ని మనమందరము ఎలుగెత్తి ముక్తకంఠంతో లోకానికి చాటి చెప్పాలి. ఇది ప్రతి మానవుడి తక్షణ కర్తవ్యము. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 111వ సర్గ సంపూర్ణము. శ్రీమద్రామాయణ మహాకావ్యము సర్వం సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉపసంహారము. ఈ రామాయణ కావ్యమును రాయమని నన్ను శ్రీ పరిటాల గోపీకృష్ణ గారు ప్రేరేపించారు. శ్రీ కె.వి.ఆర్. రావు గారు ప్రోత్సహించారు. భక్తి పేజెస్కు కృష్ణార్జునులు అయిన శ్రీ విష్ణుప్రసాద్ గారు, శ్రీ కె.వి.ఆర్. రావు గారు సహకరించారు. సీతాలక్ష్మణ భరత్ శత్రుఘ్న ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వదించాడు. వీరందరి ఆశీర్వచన బలంతో నేను ఈ రామాయణ రచనను నిర్విఘ్నంగా నిరాటంకంగా పూర్తి చేయగలిగాను. వీరందరికీ నా కృతజ్ఞతాభివందనములు. ఓం శాంతిః. ఓం శాంతిః. ఓం శాంతి. సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2025వ సంవత్సరము. శ్రీమద్రామాయణ మహాకావ్యము సర్వం సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.